తెలంగాణలోని కొమరవెల్లి అనే గ్రామంలో వెంకటరాములు అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి 4 ఎకరాల పొలము, 4 గేదెలు, ట్రాక్టరు ఉంది. అయితే వర్షాలు పడకపోవడం, పంటలు పండకపోవడం, పొలాలు ఎండిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. అప్పుడే అక్కడికి యువ వ్యవసాయదారిణి అనిత వచ్చి రైతులకు కొత్త పద్ధతుల ద్వారా వ్యవసాయ విధానాలు చెబుతూ ఉంది. అధికారిని చెప్పిన విధంగా వెంకటరాములు డ్రిప్ ఇరిగేషను, విత్తనాలు, మంచి విత్తనాలు, బయో ఫెర్టిలైజర్ వాడుతూ కొత్త పద్ధతులు ప్రయత్నిస్తున్నాడు. వెంకటరాముల కష్టం ఫలించింది. కొత్త పద్ధతుల ద్వారా వ్యవసాయం మంచి లాభం, పంట మంచి లాభం వచ్చింది. ఇతర రైతులు ఆశ్చర్యపోయారు. ఇక వెంటనే గ్రామస్తులు మరియు వెంకటరాములు కలిసి పాత నీటి కుంటలను శుభ్రం చేసి వాన నీటిని నిల్వ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడే అక్కడికి అనిత తిరిగి వచ్చి వెంకటరాములని అభినందించింది. నవ్వుతూ వెంకటరాములు ట్రాక్టర్తో తిరుగుతూ నవ్వుతున్నాడు. ఈ కథ ద్వారా మనకు తెలిసింది, కాలానుగుణంగా అధికారుల సూచన మేరకు మంచి పంట దిగుబడిని పొందవచ్చు. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు